వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామంలో కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లోని భక్తుల విరాళాలతో ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. జాతరను ప్రారంభిస్తూ ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించి అమ్మవారి అనుమతి పొందారు. అనంతరం మహిళలు నూతన పాత్రలకు పసుపు కుంకుమలతో వేపరెమ్మలతో అలంకరణ చేసి అంబలని ఉంచి తలపై ఉంచుకొని ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. కాబట్టి మా గ్రామం సెలవేనా కళ్ళు వారసాగా పోసేదానికి చదిపోసేదానికి సెలవేనా మూడుకు ముమ్మాటికే మంగళ మేళాలు, డప్పు మోతలు, భక్తుల అమ్మవారి నామస్మరణలతో అల్లూరు వీధులు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేశాయి. సద్ది నైవేద్యంతో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ధ్వజస్తంభం వద్ద నైవేద్యాలను ఉంచి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక రాత్రి శ్రీ పోలేరమ్మ ఉత్సవం కోలాహలంగా సాగింది. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన అశ్వవాహనంపై అమ్మవారిని ఆసీనులు చేసి ఖరీదైన ఆభరణాలతో సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరణలు చేసి హారతులిచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు తదితర నేతలు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తరించారు.